ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియబోము. ఎక్కడికక్కడ ఏబీపీ కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మంత్రులని ముఖ్యమంత్రిని అడ్డుకుంటాము. మాకు రావాల్సినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీరు మాకు పెట్టేటువంటి భిక్ష కాదు, అది మా విద్యార్థుల యొక్క హక్కు. మేము మిమ్మల్ని కొట్టి మరి గుంజుకుంటాము. మాకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి విడుదలయ్యేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క విద్యార్థుల పక్షాన ఉండి మేము కొట్లాడతాము. మీరు గనక ఈ యొక్క విద్యార్థి వ్యతిరేక విధానాలని మార్చుకోకపోతే, విద్యారంగాన్ని పట్టించుకోకపోతే, రానున్న బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకపోతే ఏ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అయితే అదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డిపల్లికి పంపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ యొక్క నిజాం కళాశాల సాక్షిగా, బషీర్బాగ్ చౌరస్తా సాక్షిగా, బాబు జగజీవన్ రావు సాక్షిగా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ యొక్క పతనం ప్రారంభమైంది. రోజు లెక్క పెట్టుకోండి, మీ యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రానున్న ఎన్నికల్లో యొక్క కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి అయితే 8,500 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేసిన తర్వాతనే ప్రజల్లోకి రావాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ.